మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారా? ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. నెక్స్ట్ నీ క్వశ్చన్ జ్యోతి ఇంకా రాలేదనే కదా? అరే భలే గుర్తు చేసావు. నేను ఆ సంగతే మర్చిపోయాను. అవును, జ్యోతి ఇంకా రాలేదేంటి శ్రావ్య? నాకేం తెలుసు? పెరుగు ఆర్డర్ చెప్పింది నువ్వే కదా, నీకే తెలియాలి. ఒకసారి జ్యోతికి ఫోన్ చేసి వస్తుందో లేదో అడగవా? నువ్వు నా కోసం వచ్చావా, బస్తీ దానికోసం వచ్చావా? వచ్చిన దగ్గర నుంచి దాని నామజపమే చేస్తున్నావు. జ్యోతి కోసమే వచ్చాడని నా అనుమానం. నువ్వు ఊరుకోండమ్మా, ప్రతిదానికి మధ్యలో దూరి ఏదో పుల్లో పెడుతుంటావు. శ్రావ్య, అమ్మకి స్పెషల్ ఆర్గానిక్ పెరుగు తెప్పిస్తానని చెప్పాను, అందుకే జ్యోతి గురించి అడుగుతున్నాను. అస్సలు కన్విన్సింగ్గా లేదు. పోనీ ఏం చెప్తే కన్విన్స్ అవుతావో చెప్పు, అదే చెప్తా. బెటకారమా? నువ్వు జ్యోతిని పిలుద్దామని చెప్పగానే నేను ఓకే అన్నది పార్టీలో దాని ద్వారా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడానికి. అది రాగానే దాన్ని ఒక ఆట ఆడుకుంటాను, అప్పుడు నా సరదా తీరిపోతుంది. అదంతా తర్వాత శ్రావ్య, ముందైతే వస్తుందో లేదో ఫోన్ చేసి తెలుసుకో. నేను చేస్తే తీయట్లేదు. నీ ఫోన్ తీయకపోతే నా ఫోన్ తీసే ఛాన్సే లేదు. అయినా జ్యోతి వస్తే నా రేంజ్ తెలుస్తుందని ప్రపోజల్ పెట్టింది నువ్వు, ఫాలో అప్ చేసి రప్పించాల్సింది కూడా నువ్వే. సరే, నేనేదో ఒకటి చేసి రప్పిస్తాను, మీరు వెళ్ళండి. రావే. అన్నా, ఈ శృతిని ఎవడు పెళ్లి చేసుకుంటాడో గాని చచ్చాడే. రేయ్, వాళ్ళ డాడీ ద్వారా మన చేతికి ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి ఏమన్నా భరించాల్సి వస్తుంది. అన్నా, జ్యోతి గారు వస్తే ఈ శ్రావ్య ఏమని చేస్తుందంటావా? లే లడ్డు, నేనుండగా నా జ్యోతిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. అబ్బో, నా జ్యోతి అనే దగ్గరికి వచ్చావా? అరే సిగ్గా, అరే సిగ్గా. రేయ్, హాయ్ జ్యోతి గారు. ఆగండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. చూడండి, హాయ్ చెప్పుకునేంత చనువు మన మధ్య లేదు, ఎదురు చూసేంత రిలేషన్షిప్ అస్సలు లేదు. మీరింకా నన్ను అర్థం చేసుకోలేదు. ఎప్పటికీ నా మీద ఇంతే కోపంతో ఉంటారా? అసలు నేను ఇక్కడ ఉండాలా, వెళ్ళిపోవాలా? ఎందుకంటే మీరు చూసిందే నిజమని నమ్మి మన స్నేహానికి గడి కట్టారు. నేను మిమ్మల్ని మోసం చేశాను అనుకుని భ్రమపడి ఎదురుపడినప్పుడల్లా మాటలతో దాడి చేస్తున్నారు. అదేమి నిజం కాదండి. మీరెన్ని చెప్పినా జ్యోతి మనసు మారదు. ఒక్కసారి దాని మనసు బాధపడ్డాక ఇంకెప్పటికీ నమ్మదు. అదే తన మనస్తత్వం. అభిప్రాయం చెప్పేటప్పుడు ఒకవైపు ఆలోచించచ్చు, కానీ నిర్ణయం తీసుకున్నప్పుడు రెండు వైపులా ఆలోచించాలి. ఒకసారి మా అన్న చెప్పేది కూడా వినొచ్చు కదా జ్యోతి గారు. లడ్డు, ఫుడ్ సర్వీసింగ్ ప్లేస్ ఎక్కడ? ఇంకా సెటప్ చేయలేదు. వీటిని పక్కన పెట్టి లోపలికి రండి, ఫంక్షన్ ఎంజాయ్ చేద్దాం. నేను వచ్చింది మీ డబ్బున్నోళ్ల పార్టీలో తాగి తందనాలాటానికి కాదు, పెరుగు తెచ్చిచ్చి డబ్బులు తీసుకెళ్ళటానికి. సరే జ్యోతి గారు, మీరు వచ్చింది అందుకే ఒప్పుకుంటాను. కానీ మీకు ఒక మనిషిని పరిచయం చేయాలి. నాతో రండి. నేను రాను. మనిషి అన్నాక కాస్త పట్టు విడుపులు ఉండాలండి. రండి చెప్తాను. అరే లడ్డు,
రోజాకి హెల్ప్ చేసి ఈ పెరుగుని ఫుడ్ సేవింగ్ ప్లేస్ దగ్గర పెట్టించు. వెళ్ళరా. ప్లీజ్ జ్యోతి గారు రండి రండి. ఫోటోలో చూసావుగా, ఆ అమ్మాయే. బాగా గుర్తుపెట్టుకో. మర్చిపోయేటట్టు ఉందా అమ్మాయి? శారదా, నా భర్త విషయానికి వస్తే మాత్రం అన్నింటినీ పట్టించుకుంటాను, ప్రతిదీ మనసు దాకా తీసుకుంటాను. నా భర్తతో ఎవరినైనా పోల్చినా, ఆయన ఇష్టాల్ని ఇంకొకరితో సమానంగా చూసినా నేనేంటో తెలియజేస్తాను. ఇక్కడ జీకే గారి రూపంలో ఉంది. నా భర్తో కాదో తెలుసుకుందామని వంట మనిషిగా చేరాను. తెలుసుకుందామనెంత ప్రయత్నం చేసినా ఆయన ముఖంలో రంగులు మారడం లేదు. టెన్షన్ పడుతున్న ఛాయలేమీ కనిపించటం లేదు. అతను నా భర్త శివరామే అనే ఆశ నా ప్రయత్నానికి 4 అడుగులు ముందుకు వేస్తే కాదేమో అనే అనుమానం 100 అడుగులు వెనక్కి వేయిస్తోంది. ఏం చేస్తే ఆధారాలతో సహా అసలు నిజం బయటకొస్తుంది? దీనికి ఏ మార్గం దొరుకుతుంది? చెప్పక్క. నీ భర్త గురించి తెలుసుకోవడానికి నువ్వెంత ఆలోచిస్తున్నావో నాకు తెలియదు, కానీ నిన్ను ఈ టెన్షన్ నుంచి బయటపడేయటానికి నేను మాత్రం రకరకాల ప్లాన్లు ఆలోచిస్తూనే ఉన్నాను. అది చెప్దామనే ఫోన్ చేశాను. కొత్త ఆలోచన ఏమైనా వచ్చిందా అక్క? అవును శారదా, నాకెందుకో ఈ ప్లాన్ తప్పకుండా సక్సెస్ అవుతుందనిపిస్తుంది. ఏంటక్క ఆ ప్లాను?